ఒడిశాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్రావు చాలా టెక్నిక్ గా గాజు సీసాలో పర్యావరణ హిత వినాయక ప్రతిమను కూరేశాడు. ఆపై దాన్ని అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఇలాంటి సూక్ష్మ కళాఖండాలు సీసాలో అమర్చడం అనేది చాలా నైపుణ్యంతో కూడిన అద్భుతమైన సృజనాత్మకత. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎందరినో ఆకర్షిస్తోంది. దీన్ని సెంటిమెంటల్ గా కొందరు వినియోగిస్తున్నారు. నరదృష్టి వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం ప్రభావితమవుతుందని జ్యోతిష్య విశ్వాసం. ఉప్పు, సముద్రపు నీరు, సాంబ్రాణి, పచ్చ కర్పూరం వంటి సంప్రదాయ పరిహారాలు పాటిస్తే దిష్టి ప్రభావం తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. దాని నివారణకి ఇలాంటి సీసా గణపతి కొని ఇళ్ల ముందు కట్టుకుంటారు. ఎంత సెంటిమెంట్ ఉన్నా ఓ కళాకారుడు మొన్నీ మధ్య అద్భుతమైన టాలెంట్ ని చూపించారు. నిజంగా ఈ కళాకారుడి ఆర్ట్ చూస్తే మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. వినాయక చవితి సందర్భంగా ఈ కళాకారుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మినియేచర్ ఆర్టిస్ట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని బాటిల్లో తయారు చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే భువనేశ్వర్కి చెందిన ఎల్ఆర్ ఈశ్వర్రావు వినాయక చవితి సందర్భంగా ఓ బాటిల్లో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. ఆయన 350 మిల్లీలీటర్ల బాటిల్ తీసుకుని అందులో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని చేశారు. ఈ చోద్యం చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేము. నిజంగా ఇలా బాటిల్లో గణపతిని తయారు చేయటం అంత సులువైన పని కాదు. వారం రోజుల పాటు మట్టి వినాయకుడిని బాటిల్లో తయారు చేశారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా దృష్టి దోష నివారణకు ఇలా వినాయకుడి ప్రతిమను తయారు చేసి అందిస్తాము అంటున్నాడు. మొత్తానికి సీసాలో ఇమిడిన గణేశుణ్ణి చూసిన వారికి థ్రిల్లింగ్ గా ఉంది, సెంటిమెంటు నెరవేరుతుంది.